ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 18వ తేదీ. యెహోవాను స్తుతించుట మంచిది. 92వ కీర్తన 1వ చరణం. గత జ్ఞాపకాన్ని గూర్చిన పశ్చాత్తాపం మిమ్మల్ని మీరు అనుభవించకుండా చేసి మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంది. అలాంటి పశ్చాత్తాపాన్ని మీరెప్పుడైనా అనుభవించారా? మీరు మీ జీవితంలో ఒక సమయానికి వచ్చి గతాన్ని చూసుకొని మీ జీవితానికి మీరెంత తక్కువ విలువనిచ్చారో తెలుసుకున్న సందర్భాలున్నాయా? రోజులు గడిచిపోయిన తరువాత అవి సంతోషకరమైనవని కనుగొనడం, ఒక వ్యక్తి నందనవనాన్ని దాటి వెళ్తూ దాని గురించి తెలుసుకోలేదని గ్రహించడం, అది ఏర్పాటు చేయబడినప్పుడు మాత్రమే కొండపై వెలుగును చూడడం, అవి అనుభవాలన్నిటిలో దుఃఖకరమైన అనుభవం. నేను కవయిత్రితో కలిసి ఈ మాటలు చెప్పినప్పుడు వేదనకు ఇదే ముగింపు. నాతో నా సహోదరుడు ఆడుతున్నప్పుడు నేను అతనిని మరింత ప్రేమించి ఉంటే ఎంత బావుండేది. నా ప్రాణమా, నువ్వు జ్ఞాపకపు పశ్చాత్తాపపు బాధ నుండి విడుదల నొందుతావా? నువ్వు అలా చేయాలి. ప్రస్తుత కృతజ్ఞతతో జీవించు. ఇప్పటి నీ సూర్యకిరణాలను లెక్కించు. నీ మార్గంలో చెల్లాచెదురుగా పడి ఉన్న రత్నాలను ఈరోజే భద్రం చేసుకో. కేవలం పునరాలోచనలో ఉండే ప్రేమ చాలా బాధకరమైన విషయం. గతించిపోయిన గతకాలపు మహిమకు నువ్వు మేల్కోవాలని నేను అనుకోవడం లేదు. మనుష్య కుమారుడు ఆరోహణమైన తరువాత రోజుల్లో ఒక్కదానిని కోరుకోవడం మంచిది కాదు. ఏ సమయంలోనైనా నీ సంతోష దినాలను, నీ దుఃఖ దినాలు కమ్మేస్తే నువ్వు మంచిది. అవి గతించిపోయే వరకు నేను వాటిని అభినందిస్తానని చెప్పాలనుకుంటున్నాను. మరణించేటప్పుడు నా జీవితం ఒక వృధా ప్రయాసే అని బాధపడే కొందరు నాకు తెలుసు. నా ప్రాణమా, నీ విషయంలో నేను అలా ఉండను. మరణం వచ్చినప్పుడు నేను నా జీవితాన్ని అనుభవించాననే భావనలో ఉండాలి. నా పట్ల దేవుడు ఉద్దేశించిన విధంగా పువ్వులో నుండి మకరందాన్ని తీసుకురావాలి. నా జన్మ హక్కును నేను మోసం చేసుకోలేదని, నా వాటా నాకు ఉన్నందున నేను ఇతరులకు చోటు కల్పించాలని తెలుసుకోవాలనుకుంటున్నాను. నా తండ్రి నాకు ఇచ్చిన ఆనందపు గిన్నెలోనిది పూర్తిగా త్రాగకుండా ఎలా ఉండగలను? పాడే ప్రతి పక్షిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. వికసించే ప్రతి పువ్వును బట్టి నేను ఆయనను స్తుతిస్తాను. ప్రవహించే ప్రతి సెలయేరును బట్టి ఆయన్ని ఆరాధిస్తాను. ప్రేమించే ప్రతి హృదయాన్ని బట్టి నేను ఆయన్ని ప్రేమిస్తాను. నా సోదరుని చేతికి వెళ్ళేలోపు కప్పు మెరుపును నేను చూస్తాను. ఈరోజు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పినప్పుడు జ్ఞాపకాలను గూర్చిన పశ్చాత్తాపం ఉండదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.